ఓం శ్రీ గణేశాయ నమః. శ్రీ సరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నృసింహ సరస్వతి. శ్రీ గురు దత్తాత్రేయ నమః. జన్మనిచ్చిన తల్లిదండ్రులకు, గురుదేవుల పాదాలకి నమస్కారం. 2025 ఆంగ్ల నూతన సంవత్సర శుభాకాంక్షలు ప్రేక్షకులందరికీ. ప్రేక్షకులందరూ ఆరోగ్యంగా, ఐశ్వర్యంతో, ఉల్లాసంగా, ఉత్సాహంగా మీ పిల్లా పాపలతోటి సంతోషంగా ఉండాలని ఆ భగవంతుణ్ణి మనసా వాచా ప్రార్థిస్తూ ప్రేక్షకులకి మరోసారి ప్రణామం. అలాగే ఈ సంవత్సరం అంటే 2025 సంవత్సరంలో ద్వాదశ రాసుల వారికి 4 గ్రహాల యొక్క మార్పు జరుగుతుంది. ఆ మార్పుని, గ్రహాల యొక్క సంచారాన్ని మనం తెలుసుకుందాం. ఈ ద్వాదశ రాశుల వారికి ఎటువంటి ఫలితాలు మనకి రాబోతున్నాయి, మనకు వచ్చేటువంటి ఇబ్బందులు, వాటిని పరిగణించుకోవడానికి ఎటువంటి పరిహారాలు మనం చేసుకుంటే మంచి అభివృద్ధిలోనికి వెళ్తాం, ఆనందంగా ఉంటాం, ఆర్థికపరమైన సమస్యల నుంచి బయటపడతాం అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. అయితే ఈ 2025 సంవత్సరంలో 4 గ్రహాల మార్పు జరుగుతుంది. వాటిలో శని, గురువు, రాహు, కేతు. అయితే ఇప్పుడు గ్రహాల యొక్క సంచారం గురించి మనం తెలుసుకుందాం. శని కుంభరాశిలో నుంచి మీనరాశిలోనికి సంచరిస్తున్నాడు. అంటే శని సంచారం అనే మార్పు 2025 సంవత్సరంలో మార్చి నెల 30వ తేదీ నాడు జరుగుతుంది. అలాగే 2025 మే 15వ తేదీ దేవగురువు అయినటువంటి బృహస్పతి వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే 2025 మే నెల 18వ తేదీ రాహు కేతుల యొక్క సంచారం ఏ విధంగా ఉందో కూడా మనం తెలుసుకుందాం. రాహు మీనరాశిలో నుంచి కుంభరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే కేతువు కన్యా రాశిలో నుంచి సింహరాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. ఇది గ్రహాల యొక్క సంచారం. ఈ గ్రహాల యొక్క సంచారం ఏ విధంగా ఉంది మనం తెలుసుకున్నాక ఈ ద్వాదశ రాశులకి మన పరిహారాలు ఏ విధంగా చేసుకోవాలి, ఎలా చేసుకుంటే మన భవిష్యత్తు అద్భుతంగా ఉంటుంది, ఈ 2025 సంవత్సరంలో మనం ముందుగా తెలుసుకుందాం. మిథున రాశి 2025 సంవత్సరంలో మిథున రాశి వారికి ఏ విధంగా ఉంటుంది, ఆర్థిక పరంగా ఏ విధంగా ఉంటుంది, కుటుంబ పరంగా ఏ విధంగా ఉంటుంది, వృత్తిపరంగా ఏ విధంగా ఉంటుంది ఇప్పుడు మనం తెలుసుకుందాం. మృగశిర నక్షత్రం 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కా, కి అనే అక్షరములు కలవారికి, ఆరుద్ర నక్షత్రం 1, 2, 3, 4 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కు, కం, జ్ఞ, చ అనే అక్షరములు కలవారికి, పునర్వసు నక్షత్రం 1, 2, 3 పాదంలో జన్మించిన వారికి, మీ పేరులో మొదటి అక్షరం కే, కా, హ అనే అక్షరంగా కలవారికి ఈ మిథున రాశి యొక్క ఫలితాలన్నీ కూడా వర్తిస్తాయి. అయితే మార్చి 30వ తేదీ వరకు కుంభరాశి నుంచి మీనరాశిలోనికి శని సంచరిస్తున్నాడు. 10వ స్థానంలో శని సంచారం బాగుంది వీరికి. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి అధికారులను కొంత ఇబ్బందులు కలిగేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే రాహు 9వ స్థానం భాగ్యస్థానంలో సంచరిస్తున్నాడు. అదృష్టాన్ని ఇచ్చినట్టే ఇచ్చి చేజారిస్తాడు. అంటే అదృష్టం దగ్గరకు వచ్చి వెళ్ళిపోయేటట్టు సూచనలు కనిపిస్తున్నాయి. అలా కేతు 18వ తేదీ తర్వాత కన్యారాశిలో నుంచి సింహరాశిలోని ప్రవేశిస్తున్నాడు. ఇక్కడ అన్నదమ్ముల మధ్య, అక్కా చెల్లెల మధ్య అండర్స్టాండింగ్స్ బాగుంటాయి. అయితే గురువు వృషభ రాశిలో నుంచి మిథున రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అయితే గురుబలం బాగలేదు వీరికి. ఈ రాశి వారికి గురుబలం బాగలేదు. జన్మంలో గురువు యోగించడు. కాబట్టి వీరు శివుడిని పంచామృతాలతోటి అభిషేకించుకోవడం, శనగలు 10 మందికి పెట్టడం, దత్తాత్రేయుడిని స్వామిని ధ్యానం చేసుకోవాలి. అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారి కోరిక కొంత లేట్ అయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అంటే కొన్ని ఇబ్బందుల కారణంగా మీకు విదేశాలకు వెళ్ళాలి అనుకున్న వారికి వీసాలు లేటుగా రావడం, ఆర్థికపరమైన కొంచెం ఇబ్బందులు కలగడం వల్ల లేట్ అవ్వడం కూడా జరుగుతూ ఉంటుంది. అలాగే ఉద్యోగంలో ఉన్నవారికి అధికారుల వలన కొంత ఆగ్రహం వ్యక్తమవుతుంటుంది. వారు చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు. అంటే సహ ఉద్యోగులతోటి చాలా జాగ్రత్తగా ఉండండి. సహ ఉద్యోగులతోటి చాలా జాగ్రత్తగా మెలగండి. కొన్ని అపనిందలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అలాగే విదేశాలకు వెళ్ళి అక్కడ స్థిరపడాలి అనుకునేవారు కూడా కొంత సమయం తీసుకోండి. ఇప్పటికిప్పుడు వెళ్ళడం జరగదు. ఈ 2025 సంవత్సరంలో గట్టిగా ప్రయత్నం చేసుకోవడం వల్ల చివరిలో వెళ్ళవచ్చు.
అయితే విద్యార్థులు చదువులో చాలా శ్రద్ధ పెట్టండి. మతిమరుపుతనంతో మర్చిపోతూ ఉంటారు కాబట్టి గురువుని ఎక్కువగా ధ్యానం చేసుకోండి. చేయడం వల్ల మీకు విద్యలో ఉన్నత స్థానానికి ఎదిగేటువంటి అవకాశం ఉంటుంది. డాక్టర్సు, లాయర్సు, సీఏలు ఆర్థిక పరంగా అభివృద్ధి బాగుంటుంది. నిరుద్యోగులకు బాగా కష్టపడితే కానీ మీరు అనుకున్నటువంటి ఉద్యోగాన్ని పొందలేరు. అలాగే తల్లిదండ్రులు ఆస్తిపాస్తులన్నీ కూడా పిల్లలకి సక్రమంగా సంక్రమించేటువంటి యోగం కూడా కలిగి ఉంది. నూతన వ్యాపారాలన్నీ కూడా ప్రారంభిస్తారు. నూతన వ్యాపారంలో కొంచెం ఇబ్బందులు వచ్చినప్పటికీ మంచి లాభాలు వచ్చేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబంలో ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా పరిష్కరించుకోవడానికి ఒక మంచి మార్గం ఏర్పడుతుంది. కుటుంబంలో ఉన్న సమస్యలన్నీ కూడా పరిష్కరించుకోగలుగుతారు. మీకు మొండి బాకీలు, మీరు ఎవరికన్నా నమ్మి ఇచ్చినటువంటి డబ్బులు, బాకీలు ఇవన్నీ కూడా కొంత భాగం వసూలయ్యేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. కుటుంబ పరంగా అందరూ కలిసి పుణ్యక్షేత్రాలని, తీర్థయాత్రల్ని సందర్శించేటువంటి సూచనలు కూడా కనిపిస్తున్నాయి. అలాగే కుటుంబంలో అందరూ కలిసి విందు వినోదాల్లో పాలు పంచుకుంటారు. కొత్త కొత్త బంధువులతోటి స్నేహభావం ఏర్పడుతుంది. అలాగే మీ పిల్లలకు కావాల్సినటువంటి సంబంధాల గురించి కూడా మాట్లాడుకోవడం జరుగుతుంది. మీ పిల్లల వివాహం కానిటువంటి అమ్మాయిల గురించి కానీ, వివాహం కాని అబ్బాయిల గురించి కానీ ఈ బంధుమిత్రులతో కలిసి మాట్లాడుకోవడం, మీరు మంచి వివాహానికి సరి అయినటువంటి వారిని ఎంచుకోవడం కూడా జరుగుతుంది. అలాగే మీ పిల్లల వలన కొన్ని సమస్యలు కూడా వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. అంటే మీ పిల్లలు చేసే పనుల వల్ల కొన్ని సమస్యల్ని మీరు ఎదుర్కోవాల్సి వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. కాబట్టి మీ పిల్లల్ని ఎప్పటికప్పుడు అబ్జర్వేషన్ చేస్తుండండి. మంచి మార్గంలో వెళ్తున్నారా, వీరు ఏం చేస్తున్నారు, అసలు కాలేజీకి వెళుతున్నారా, చదువుకుంటున్నారా అనేటువంటి ఒక అబ్జర్వేషన్ కూడా చేయడం చాలా మంచిది. తల్లిదండ్రులు మీ పిల్లల భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకొని, అలాగే పిల్లలు చెడు స్నేహాలకి అలవాటు పడటం, చెడు వ్యసనాలకి అలవాటు పడటం, కాలేజీ పిల్లలు ఇలాంటివి జరుగుతుంటాయి. కాబట్టి చాలా జాగ్రత్తగా అబ్జర్వేషన్ చేస్తూ ఉండండి. విద్యార్థులు కూడా చెడు స్నేహాలకి, చెడు వ్యసనాలకి అలవాటు పడటం వల్ల మీ తల్లిదండ్రులకి చెడ్డ పేరు తేవడమే కాకుండా మీ యొక్క భవిష్యత్తుని దృష్టిలో ఉంచుకోకుండా నడవడం వల్ల మీరు చాలా ఇబ్బంది పడతారు. మీ భవిష్యత్తుని పాడు చేసుకున్న వారు అవుతారు. కాబట్టి చెడు స్నేహాలకి, చెడు వ్యసనాలకు కూడా దూరంగా ఉండడం చాలా మంచిది. టీవీ రంగంలో ఉన్న వాళ్ళకి, సినిమా రంగంలో ఉన్న వాళ్ళకి కూడా మంచి అదృష్ట యోగంగా ఉంది. వీరు కొన్ని అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. కాబట్టి మీరు వచ్చిన అవకాశాన్ని వెంటనే సద్వినియోగం చేసుకుంటానికి ప్రయత్నం చేయండి. తర్వాత చూద్దాం, తర్వాత చెబుదాం అనుకునేటప్పటికీ మీ యొక్క అదృష్టం చేజారిపోవచ్చు. అందుకని జాగ్రత్తగా ఉంది. చిన్న వ్యాపారాలు చేసేటువంటి వారికి మంచి లాభదాయకంగా ఉంది. అలాగే గురువుని ఎక్కువగా పూజించటం వల్ల వీరు ఆర్థికపరమైనటువంటి సమస్యల నుంచి బయటపడేటువంటి అవకాశం మీకు బాగా ఉంది. సంతానం లేని వారికి సంతానపరంగా సంతాన యోగం కలిగేటువంటి సూచనలు కూడా ఉన్నాయి. ఈ 2025 సంవత్సరంలో రెండో సంతానం, మూడో సంతానం కోసం కూడా ప్రయత్నం చేసే వారికి కూడా మంచి అవకాశంగా ఉంటుంది. తప్పకుండా వారి కోరిక నెరవేరుతుంది. అలాగే సాఫ్ట్వేర్ రంగంలో ఉన్న వారికి కూడా మంచి అభివృద్ధి ఉంటుంది. కొత్త కంపెనీల్లో మంచి ఉద్యోగాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. కొత్త వారితోటి, అంటే స్త్రీలు పురుషులతోటి, పురుషులు స్త్రీలతోటి కొత్త వారితో పరిచయాలు ఏర్పడి వారి వల్ల సహాయం కూడా అందేటువంటి సూచనలు కనిపిస్తున్నాయి. అలాగే వ్యవసాయం చేసుకునే వాళ్ళకు కూడా చాలా బాగుంటుంది. అధిక రాబడిచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. రాజకీయ రంగంలో ఉన్న వాళ్ళకు కూడా కొంచెం జాగ్రత్తగా మసులుకోండి. మంచి పేరు ప్రఖ్యాతులు వచ్చేటువంటి సూచనలు ఉన్నాయి. సంఘంలో ప్రతి వారికి మిమ్మల్ని గుర్తించుకుంటారు. మీకు సంఘంలో ఒక మంచి పేరు ఉంటుంది. పేరు ప్రఖ్యాతులు వస్తాయి. ఒక వ్యక్తిగా, ఒక శక్తిగా కూడా మీరు నిలబడగలుగుతారు. సంఘానికి మీకు చేతనైనటువంటి సహాయ సహకారాలు అందిస్తారు. బీదవాళ్ళని కరుణిస్తారు. అలాగే ఇంకా అద్భుతమైన రిజల్ట్ రావడం కోసం నవగ్రహ స్తోత్రాన్ని ప్రతినిత్యం పాటించుకోండి. అలాగే శివుణ్ణి పంచామృతాలతోటి మీరు అభిషేకించడం వల్ల మంచి అద్భుతమైనటువంటి ఫలితాలు మీకు వస్తాయి. అలాగే దక్షిణామూర్తి స్వామి యొక్క స్తోత్రాన్ని ప్రతిరోజు వినండి. చదవగలిగిన వాళ్ళు చదవండి. మంచి రిజల్ట్ వస్తుంది. ఆవుకి గ్రాసాన్ని తినిపించండి, శనగలు తినిపించండి. ఈ విధంగా చేయడం వల్ల మీ కుటుంబం అంతా శాంతియుతంగా ఉంటారు. ఆర్థిక పరంగా ఎదగగలుగుతారు. అలాగే మీరు ఇంకా ఫలితాలు రావడం కోసం
మా దగ్గర ఉన్నటువంటి ఆయిల్స్ని చూసుకొని వాటిని నాకు సంప్రదించండి. అద్భుతమైన రిజల్ట్ వస్తాయి మీకు. ప్రతి రాశికి చివరిలో పరిహారాలు చెప్పిన తర్వాత ఇంకా ఇంకా అద్భుతమైనటువంటి రిజల్ట్ రావడం కోసం మన ప్రేక్షకులకు ఒక ప్రక్రియను తీసుకొచ్చాం. దానిలో ఆయిల్ సంబంధించినటువంటి ఆయిల్స్. ఈ ఆయిల్స్ ఎలా ఉంటాయంటే, శని మీకు బాగలేకపోయినా ఈ శనికి సంబంధించినటువంటి ఆయిల్ని మీరు రాసుకోవడం వల్ల శని యొక్క ప్రభావం మీ మీద తగ్గుతుంది. అలాగే గురువు బాగలేకపోతే గురువుకి సంబంధించిన ఆయిల్ రాసుకోవడం వల్ల గురువు యొక్క ప్రభావం అద్భుతంగా ఉంటుంది మీ మీద. రాహు కేతుల ప్రభావం మీద ఎక్కువగా ఉన్నట్లయితే వాటికి సంబంధించిన ఆయిల్స్ కూడా ఉన్నాయి. అవి రాసుకోవడం వల్ల వాటి ఉధృతం తగ్గుతుంది, మీకు ఫలితాలను మంచి ఇస్తాడు. అయితే 9 గ్రహాలకు సంబంధించినటువంటి ఆయిల్స్, నవగ్రహాలకు సంబంధించిన ఆయిల్స్ అన్ని కూడా మన దగ్గర దొరుకుతాయి. అలాగే షట్చక్రాలు, బాడీలో ఉన్నటువంటి 7 చక్రాలకు సంబంధించినటువంటి ఆయిల్స్ కూడా మనకు ఉంటాయి. ఏ చక్రం అయితే మన బాడీలో ఇబ్బంది పెడుతుందో దానికి సంబంధించినటువంటి రోగాలన్నీ మనకి రావడం తటస్థిస్తుంది. కాబట్టి వాటికి సంబంధించిన ఆయిల్స్ మనం రాసుకోవడం వల్ల ఆ గ్రహాలన్నీ కూడా మనకు అనుకూలంగా ఉంటాయి. అలాగే బాగా చదువుకొని ఉద్యోగం లేకుండా ప్రయత్నం చేస్తున్న వారికి ఉద్యోగ ప్రాప్తి కోసం ఒక ఆయిల్ ఉంది. అలాగే బిజినెస్లో దెబ్బతింటున్నారా, ఇబ్బంది పడుతున్నారా, ఆ బిజినెస్కి సంబంధించిన ఆయిల్స్ కూడా మన దగ్గర ఉన్నాయి. బిజినెస్లో అద్భుతమైన రేంజ్కి తీసుకెళ్తాయి. అలాగే బిజినెస్, జాబు ఈ 2 అయిపోయినాక ధనాకర్షణ, అంటే జనాకర్షణ అయిపోయింది, ధనాకర్షణ. ధనం ఎక్కడి నుంచి మీకన్నా రావాల్సిన బాకీలు కానీ మీకు ధనం వచ్చేటువంటి యోగం కలిగిస్తుంది ఈ ధనాకర్షణ. జనాకర్షణ అద్భుతంగా మీకు పనిచేస్తుంది. మీరు పని చేసిన తర్వాతనే 10 మందికి చెప్పగలుగుతారు. తక్కువ రేట్లో ఉంటాయి. నన్ను కాంటాక్ట్ చేయండి. ఇవి 2025 సంవత్సరంలో ఆర్థిక పరంగా మిమ్మల్ని ఎదుగుదలకి చాలా ఉపయోగపడతాయి. సర్వే జనా సుఖినో భవంతు.